అందరికీ నమస్కారం అండి. మరి ఈరోజు ఏదైతే మన జూన్ 21 అంతర్జాతీయ యోగా దినోత్సవం యోగా దినోత్సవ కార్యక్రమం సందర్భంగా మన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు యోగాంధ్ర అన్న యొక్క కార్యక్రమాన్ని నిర్వహించారు. దీనికి ప్రజలందరూ కూడా ముందడుగేసి పార్టిసిపేట్ చేయడం అన్నది చాలా ఆనందకరమైన విషయం. అంతేకాకుండా మన రాష్ట్ర ప్రభుత్వం మన చంద్రబాబు నాయుడు గారు కూడా నడుం బిగించి ప్రతి ఒక్కరు కూడా ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలని చెప్పి మన పూర్వకాలంలో ఋషులు మునులు ఎంతో మంది ఇలా యోగాసనాల ద్వారా వాళ్ళ జీవన శైలిని 100 ఏళ్ళు 120 ఏళ్ళు కూడా జీవించడం జరిగింది. కాబట్టి ఇది దేవుడిచ్చిన గొప్ప వరం అనుకోవాలి. ఈ యోగా అనేది ప్రతి మనిషి మార్నింగే లెగిసి మన జీవన శైలిలో ఒక ఆచరణగా చేసుకోవాలని చెప్పి మన ప్రధాని నరేంద్ర మోదీ గారు, మన చంద్రబాబు నాయుడు గారు, అలాగే మన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు కూడా కూటమి ప్రభుత్వం అందరూ కలిపి ఎన్నో ఎన్నో రోజుల నుంచి దీనికి శ్రమ పడుతూ ఉన్నారు. అలాగే ఈరోజు తెల్లవారు 3 గంటల జాము నుంచి మనకి బస్సులు ఏర్పాటు చేయడం కానివ్వండి, అక్కడ ఫ్రీగా యోగా మ్యాట్లు, ఒక టీ షర్టు కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి దేశవ్యాప్తంగా 3 లక్షల అనుకున్నారు. కానీ 5 లక్షల వరకు కూడా జనం రిజిస్ట్రేషన్స్ చేసుకొని ప్రతి బస్సు చూస్తుంటే ఖాళీ లేదు. జనాలు అంత ఆనందంగా ఉన్నారు. నేను ఒకటే చెప్పదలుచుకున్నది ఏంటంటే, ఇది ఈ రోజే కాదు, ప్రతిరోజు కూడా దినచర్యగా మన యోగాని మన దినచర్యలో భాగంగా చేసుకుంటూ మన ఆరోగ్యాన్ని ముఖ్య కారణంగా కాపాడుకుంటూ ఈ యోగాంధ్రాని ఆంధ్ర ఆరోగ్యంగా భావించి అందరూ కూడా హెల్తీగా వెల్తీగా ఉండాలని చెప్పి మన టీడీపీ తెలుగుదేశం పార్టీ తరఫున అందరి తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. యోగాంధ్ర అని ఏపీ మొత్తం కూడా మన మోడీ గారు ప్రతి ఒక్కరూ కూడా ఏపీ మొత్తం కూడా ఆరోగ్యంగా ఉండాలని, మరి ప్రతి ఒక్కరు ఇంట్లోండి బయటకు వచ్చి యోగా చేసి దాని తాలూకు అలవాటు నేర్చుకోవాలని, ఒకరోజు చేసినా సరే ప్రతిరోజు కూడా చెయ్యాలని ఒక ఉత్సాహం వస్తుందనే ఉద్దేశంతో ప్రతి ఒక్కరిని, ప్రతి ఆడవాళ్ళు మహిళలందరూ కదిలొచ్చారండి ఈరోజు ఏపీ అంతాని. ఎక్కడ చూసినా నిజంగాని చంద్రబాబు నాయుడు గారు మన రాష్ట్రం తరపు నుండి ఎన్ని బస్సులు వేసినా బస్సులు కూడా నిండిపోయి, ఇంకా బళ్ళు మీద కార్ల మీద ఏ విధంగానే వెళ్ళాలని జనాలు తండోపతండాలుగా బయటికి ఈరోజు 3 గంటలకల్లా బయటకు వచ్చారు. నిజంగా మహిళలు కూడా ఎంతో ఈరోజు యోగాంధ్ర అంటే ఈ యోగాని చేసే ఉద్దేశంతో ప్రతి ఒక్కరూ ఎంతో ఇంట్రెస్ట్గా ఉన్నారు. ఇప్పుడు ప్రతి ఒక్కరు చేస్తున్నారు కూడా. మరి అలాంటిది ఈరోజు యోగాంధ్ర పెట్టడం వల్ల ప్రతి ఒక్కరూ కూడా వాళ్ళ మనోభావాలను బయటికి తెలియజేయపరచడానికి ఈరోజు ప్రతి ఒక్కరూ ఈ పిఎం పాలెంలో ఆర్కే బీచ్ ఎలా మొత్తం అంతా విశాఖపట్నం అంతా కదిలి వచ్చింది. నిజంగా మా మహిళల గురించి చాలా సంతోషిస్తున్నాము. మేము కూడా ఇంకా ముందుకి ఈ రకమైనటువంటివి ఇంకా జరగాలని మేము ఇక్కడ మన చంద్రబాబు నాయుడు గారికి, మన పవన్ కళ్యాణ్ గారికి, నెక్స్ట్ నరేంద్ర మోడీ గారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నామండి.